యెహోవాను నేను దాసుల గృహమైన ఐగుప్తు దేశములో నుండి నిన్ను వెలుపలికి రప్పించి తిని, నేను తప్ప వేరొక దేవుడు నీకుండకూడదు. పైన ఆకాశమందే కాని, క్రింద భూమి అందే కాని, భూమి క్రింద నీళ్ళయందే కాని ఉండు దేని రూపమునైనను విగ్రహమునైనను నీవు చేసుకొనకూడదు. వాటికి సాగిలపడకూడదు, వాటిని పూజింపకూడదు. ఏలయనగా నీ దేవుడినైన యెహోవానగు నేను రోషం గల దేవుడను. నన్ను ద్వేషించు వారి విషయంలో 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదకి రప్పించుచు, నన్ను ప్రేమించి నా ఆజ్ఞలను గైకొని వారిని 1000 తరముల వరకు కర్ణించువాడనై ఉన్నాను. నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరింపకూడదు. యెహోవా తన నామమును వ్యర్థముగా ఉచ్చరించు వారిని నిర్దోషిగా ఎంచడు. విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకము ఉంచుకొనుము. 6 దినములు నీవు కష్టపడి నీ పని అంతయు చేయవలెను. 7వ దినమున నీ దేవుడైన యెహోవాకు విశ్రాంతి దినము. దానిలో నీవైనను, నీ కుమారుడైనను, నీ కుమార్తె అయినను, నీ దాసుడైనను, నీ దాసి అయినను, నీ పశువు అయినను, నీ ఇండ్లలో ఉన్న పరదేశి అయినను ఏ పనియు చేయకూడదు. 6 దినములు యెహోవా ఆకాశమును, భూమిని, సముద్రమును, వాటిలోని సమస్తమును సృజించి 7వ దినమున విశ్రమించెను. అందుచేత యెహోవా విశ్రాంతి దినమును ఆశీర్వదించి దానిని పరిశుద్ధపరచెను. నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడవగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము. నరహత్య చేయకూడదు, వ్యభిచరించకూడదు, దొంగలించకూడదు, నీ పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యము పలకకూడదు, నీ పొరుగువాని ఇల్లును ఆశించకూడదు, నీ పొరుగువాని భార్యనైనను, అతని దాసునైనను, అతని దాసినైనను, అతడి ఎద్దైనను, అతడి గాడిదనైనను, నీ పొరుగువానిదగు దేనినైనను ఆశింపకూడదు అని చెప్పెను. ఈరోజు ధ్యానించిపోయే ఆజ్ఞ, 3వ ఆజ్ఞ ఏంటంటే, 3వ ఆజ్ఞ చదువుదామండి. నీ దేవుడైన యెహోవా నామమును, నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరింపకూడదు. వ్యర్థముగా ఉచ్చరింపకూడదు. ఎక్కడ మీరందరూ చెప్పండి. ఈరోజు దేవుడు కోరేది ఏంటో ఒకసారి మనం గ్రహించుకోదాము. దేవుడు ఏంటి ఆశపడుతున్నాడు? ఆయన నామాన్ని వ్యర్థంగా వాడకూడదంట. అందుకని చాలామంది అసలు ఆయన నామాన్నే వాడరు. ఇక్కడ ఎవరన్నా అనొచ్చు, అసలు ఎప్పుడైనా నేను దేవుని నామాన్ని వాడుతానే కదా వ్యర్థంగా వాడటానికి అంటారేమో. ఎప్పుడు అది చివరిసారి మీరు దేవుని నామాన్ని ఘనంగా పిలిచింది? ఎంతమంది ఈరోజు యావే, యెహోవా అనే నామాన్ని ఘనంగా పిలవగలుగుతున్నారు? ఘనంగా